భారతదేశానికి, మన సంస్కృతికి, మన ఆత్మకి మూల స్తంభం హిందూ ధర్మం. ఈ ధర్మాన్ని కాపాడడానికి ప్రతిరోజు ప్రజల్లో అవగాహన పెంచడానికి, మన పురాణాలు, ఇతిహాసాలు, మన దేవతల గొప్పతనాన్ని వివరించడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళు చెప్పేది ద్వేషం కాదు, వాళ్ళు చెప్పేది విభజన కాదు, వాళ్ళు చెప్పేది జ్ఞానం, సంస్కృతి, సత్యం. కానీ ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. హిందూ ధర్మాన్ని కించపరచడం, హిందూ గురువులను టార్గెట్ చేయడం, మంచి చెప్పేవారిని ఇండిపెండెంట్ రీసెర్చ్ జర్నలిజం అనే ముసుగులో ఆడెవడో ఇంకోడెవడో దేశ విదేశాల్లో పోకిరి పనులు అన్ని చేసుకుంటూ అవన్నీ చూపిస్తాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మన హిందువులపై దాడి చేస్తున్నారు. మన హిందూ మతాన్ని తక్కువ చేసి చూపించడం. వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. పాటి నరసింహారావు గారు మరియు చాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు హిందూ ధర్మాన్ని ప్రజలకు సులభంగా, స్పష్టంగా, ఆధ్యాత్మికంగా చేరువ చేసే మహత్తర కర్తలు. వారి ప్రవచనాలు, ఉపన్యాసాలు, గ్రంథాల వివరణలో ప్రజల్లో ధర్మబోధన, ఆధ్యాత్మిక చైతన్యం, సమాజంలో సత్సంకల్పం పెంచుతున్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారు కృషి ఆయన ప్రవచన చక్రవర్తి అని బిరుదు పొందారు. ఎందుకంటే ఆయన ప్రవచనాలు లోతైన జ్ఞానం, సరళమైన భాష, ఆకర్షణీయమైన శైలి కలిగి ఉంటాయి. సనాతన ధర్మం, అద్వైత వేదాంతంపై ఆయనకి ప్రత్యేకమైన పట్టుంది. రామాయణ, భగవద్గీత, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలను ప్రజల్లో సులభంగా అర్థమయ్యేలా వివరిస్తారు. ఇంకా గరికపాటి నరసింహారావు గారు కృషి మహాసహస్రావధానిగా ప్రసిద్ధి. ఆయనకు అపారమైన జ్ఞాపక శక్తి, వాక్చాతుర్యం ఉంది. మహాభారతం ధర్మ సూక్ష్మాలు, ఆధ్యాత్మిక తత్వాలు గురించి ఆయన లోతైన విశ్లేషణ చేస్తారు. విద్యార్థులు, యువతలో సమగ్ర వికాసం, ఆత్మవిశ్వాసం, ధ్యానం వంటి అంశాలపై ఆయన ప్రసంగాలు విస్తృతంగా ప్రభావం చూపుతున్నాయి. ఇంకా వీళ్ళిద్దరూ ప్రధాన బలం ఏంటి? చాగంటి కోటేశ్వరరావు గారు సనాతన ధర్మం, వేదాంతం గురించి, గరికపాటి నరసింహారావు గారు మహాభారతం, ధర్మ సూక్ష్మాలు. ఇంకా ఇద్దరు శైలి చూస్తే చాగంటి గారి శైలి సరళమైన, ఆకర్షణీయమైన ప్రవచనాలు, గరికపాటి వారిది లోతైన విశ్లేషణ, వాక్చాతుర్యం. వీళ్ళిద్దరూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు ధర్మబోధన, యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, జ్ఞానం విలువ చెప్తున్నారు. ఒకే వేదికలో వారి ప్రవచనాలు వయస్సు, విద్యా స్థాయి తేడా లేకుండా అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. ఒకే ఆధ్యాత్మిక మనసు కలిగిన వారు చెప్పే ధర్మబోధన ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక భావనను కలిగిస్తోంది. హిందూ ధర్మాన్ని ఒక కుటుంబంలా, ఒక సమాజంలా అందరికీ చేరువ చేస్తూ ప్రజల్లో ఐక్యత పెంచుతున్నారు. మొత్తంగా గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు హిందూ ధర్మానికి జీవన శక్తి లాంటి వారు ప్రజల్లో ఆధ్యాత్మికత, ధర్మాన్ని, సత్సంకల్పాన్ని పెంచుతూ సమాజాన్ని ఒకే ఆధ్యాత్మిక ఇల్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మధ్య మన ఆధ్యాత్మిక గురువు గారు గరికపాటి నరసింహారావు గారు అన్న ఒక మాట, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎలా పడితే అలా చిలువలు పలవలు చేసి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అసలు గురువు గారు ఏమన్నారో చూద్దాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికక్కల్లా, చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? ఇటు పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. ఆయన ఏమంటున్నారు? పాఠాలు చెప్పాల్సిన గురువులు ఈ గుడ్లు లెక్కలు, చిక్కీల లెక్కలు, ఈ యాప్ల్లో చిక్కుకుపోతే ఇలా రాసుకుంటూ కూర్చుంటే పాఠం చెప్పేది ఎవరు? ఆయన కవిగా కవిస్వేచ్ఛను వాడుకుని మన భావి భారత పౌరులు తీర్చిదిద్దే బాధ్యత మన టీచర్లందరిది. వారిని పిల్లలకు మంచి విద్యా బుద్ధులు చెప్పడానికి మాత్రమే వాడాలి. కాబట్టి చదువు చెప్పే గురువులకి, వారి స్కూల్లో ఉన్న పిల్లలకి భావి భారత పౌరుల్ని తయారు చేసే ఒక మంచి కార్యక్రమం
కార్యక్రమం చేయాలి గాని అనవసరంగా టీచర్లని ఇలా గుడ్లు లెక్కించడం, చిక్కీలు లెక్కలు రాసుకుంటూ బాత్రూములు శుభ్రంగా ఉన్నాయా లేదా, వచ్చిన షూస్ ని, బట్టలని, బ్యాగ్స్ ని అన్ని ఈ లెక్కలు చూసుకుంటే మరి పిల్లలకి పాఠాలు ఎవరు చెబుతారు? పాఠాలు చెప్పడానికి గురువులకి సమయం ఎక్కడుంటుంది? కాబట్టి భావి భారత పౌరులు మన క్లాస్ రూముల్లో తయారవుతారు. కాబట్టి వాళ్ళకి మంచి విద్యను, మంచి విద్యాబుద్ధుల్ని అందించాలనే గురువు గారి సంకల్పాన్ని ఆయన చెప్తే దాన్ని పట్టుకుని చిలువలు పలువులు చేసి ఏదో విద్యార్థులకి వ్యతిరేకం అన్నట్టు ఒక్కొక్కరు మైకు పట్టుకుని పెద్ద మేధావుల్లాగా చలామణి అవుతూ ఒక ఆర్గనైజేషనల్ ఎజెండాతో గురువు గారిని, ఎవరైతే ఈ ఆధ్యాత్మికత గురువులు ఉంటారో, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని బ్యాడ్ చేయాలి అని చూస్తున్న సోకాల్డ్ వాళ్ళే రీసెర్చ్ జర్నలిస్టులని, దేశాలు తిరిగానని ఇంకోటి ఛానల్స్ వాళ్ళ వ్యూవర్స్ కోసం ఈ ఆధ్యాత్మిక గురువుల్ని బ్యాడ్ చేయాలనే సంకల్పంతో వాళ్ళు మోటాగా పెట్టుకుని పనిచేస్తున్నారు. అసలు గరికపాటి గారు ఎవరు? ఆయన బేసికల్ గా ఒక టీచర్. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేసిన అనుభవశాలి. ఆయన ఉద్దేశం ఏంటి? ఉపాధ్యాయులను మంచి విద్యార్థులకి మంచిగా పాఠాలు చెప్పి వాళ్ళని భావి భారత మేధావులుగా తయారు చేయాలి గాని టీచర్ని ఆ రకంగా మనం వాడుకోవాలి గాని టీచర్లు బోధన వదిలి ఈ బోధనేతర పనులు, ఈ విద్యార్థులకి పిల్లల్ని తీర్చిదిద్దడం కాకుండా చేసే బోధనేతర పనులు వలన ఎంత నష్టపోతున్నారో అని ఎత్తి చూపారు. ఒకప్పుడు గురువు అంటే కేవలం పాఠాలు చెప్పడమే పని, కానీ ఇప్పుడు వాళ్ళకి క్లర్కుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్ గా, ఇంకా లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం వైన్ షాపుల దగ్గర కూడా నిలబెట్టిన ఘనత చూసాం. అందుకే ఆయన ఆవేదన, ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ని గమనిస్తే, ఎందుకంటే వాళ్ళు వేరే పనుల మీద ఆ యాప్స్ ఎక్కించుకోవడాలు, లెక్కలు చూసుకోవడాల్లో ఉండిపోతే పిల్లలకి పాఠాలు ఎవరు చెప్తారు? ఉదయం స్కూల్ కి వెళ్ళగానే అటెండెన్స్ కోసం యాప్స్, మధ్యాహ్న భోజనాల్లో గుడ్లు లెక్కలు, భోజనాల లెక్కలు, క్వాలిటీ టెస్ట్ చేసి యాప్స్ లో ఫీడ్బ్యాక్ రాయడం, ఇలాంటి పనులు వాళ్ళకి మెయిన్ టాస్కులుగా మారిపోయిన సందర్భంలో ఆయన బాధపడుతూ చెప్పిన మాటల్ని, ఇదే విషయాన్ని గురువు గారు ఆయన శైలిలో ప్రస్తావించారు. దానిని రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యూస్ కోసం, హిందూ మత ద్వేషంతో రోజు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే ఇలాంటి గురువు గారుల మీద కొంతమంది ఆఫ్ నాలెడ్జ్, జీరో నాలెడ్జ్, ఇంకా రీసెర్చ్ జ్ఞానులు వక్రీకరించి మాట్లాడి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోదామని, వాళ్ళు ఏదో సాధించేశాం అని సంబరపడిపోతున్నారు. ఈ జ్ఞానహీనులైన వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక సూర్యుడి మీద మీరు ఉమ్మి వేయాలని ప్రయత్నిస్తే వచ్చి మీ ముఖం మీదే పడుతుంది. ఆయన ఒక మహా సహస్రావధాని, 8 అర్ధ శత ద్విశత అవధానులు, వందలాది మంది. మీరు కోడిగుడ్డు మీద ఏకలు పీక్కు తింటున్న సోకాల్డ్ ఈ రీసెర్చ్ జ్ఞానులకి, ఎక్కడో విదేశాల్లో ఉండి అల్లరి వీడియోలు చేసే వాళ్ళకి కనీసం అవధానం అంటే ఏంటో తెలుసా? తెలీదు. వీళ్ళ మోటో ఒకటే, నేడు మన హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న గరికపాటి, చాగంటి, సోమవాదం శర్మగారు లాంటి వారిని, మహాజ్ఞానుల్ని ఏదో ఒక విధంగా బ్యాడ్ చేసి వారి మీద దుమ్మెత్తి పోస్తే హిందూ సమాజం వారికి, వారి బోధనలకి దూరమైతే చూసి ఆనందించి వారిని వారి మతాల్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి గోటికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. మీరు వారి జ్ఞానం ముందు మీరు ఎంత ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. కాబట్టి ఈ పుల్లగాళ్ళు కాదు, ఈ పిల్లగాళ్ళంతా మూసుకుని మీ పనులు మీరు చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని హిందూ ధర్మం జోలికి గాని, మా ఆధ్యాత్మిక గురువుల జోలికి గాని వస్తే చూస్తూ సహించేది లేదు. ఏం చెయ్యాలో హిందూ బంధువులందరికీ తెలుసు. ఏం చెయ్యాలో అదే చేస్తాం, చేసి చూపిస్తాం. మీరందరూ ఒకసారి జాగ్రత్తగా బహుపరాక్ వీళ్ళందరి టార్గెట్ హిందూ ధర్మాన్ని కించుపరచడం, హిందూ గురువులను టార్గెట్ చేయడం, మంచి చెప్పేవారిని, హిందూ ధర్మాన్ని చెప్పేవారిని తక్కువ చేసి చూపించడం, ఇది సాధారణ విమర్శ కాదు, ఒక ప్లాన్ చేసిన అజెండా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ ఎవరు? అసలు ఇల్లు వాళ్ళకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? వాళ్ళ అకౌంట్స్, వాళ్ళకి వ్యూవర్షిప్ అంతలా ఎందుకు పెరుగుతోంది? వాళ్లకు వేల వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక దీని వెనక ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా? ఇప్పుడు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మన సమాజానికి మంచి చెప్పే వాళ్ళపై దాడి చేస్తే, మన సంస్కృతిపై నమ్మకం తగ్గిపోతే, మన హిందూ వ్యవస్థపై విశ్వాసం
కోల్పోతే చివరికి నష్టపోయేది ఎవరు? మనమే. ఇది ఒక వ్యక్తి మీద దాడి కాదు, ఇది ఒక ధర్మంపై దాడి. కొంతమంది సోషల్ మీడియాలో తమను తాము పెద్దవాళ్లుగా చూపించుకుంటూ హిందువుల మనసుల్లో సందేహాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నిజమైన జ్ఞానం ఎక్కడుంది? మనకి శాస్త్రాలు చెప్పేది ఎవరు? అనుభవంతో చెప్పేది ఎవరు? అది మన గరికిపాటి వారు, చాగంటి గారు. వాళ్ళు మనకి విలువలు నేర్పుతున్నారు, ధర్మం అంటే ఏమిటో చెప్తున్నారు, జీవితం ఎలా ఉండాలో మార్గం చూపుతున్నారు. కానీ వాళ్ళ మీదే డైరెక్ట్ గా దాడులు చేస్తున్నారు. ఎందుకంటే సత్యం ఎప్పుడు కొందరికి భయం. అందుకే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, అప్రమత్తంగా ఉండాలి, నిజం తెలుసుకోవాలి, ఎవరు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. అలాగే ఇలాంటి విషయాలపై సరైన విచారణ జరగాలి, అవసరమైతే యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరికీ అసలు ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అన్నది మనకి బయటపడాలి. ఇది వ్యక్తిగత విషయం కాదు, ఇది సమాజ భవిష్యత్తు. మన ధర్మాన్ని కాపాడడం అంటే మన సంస్కృతిని కాపాడడం, మన పిల్లలు భవిష్యత్తును కాపాడడం. కాబట్టి హిందూ ధర్మాన్ని అవమానించే ప్రయత్నాలు చేసే వారిపై చాలా జాగ్రత్తగా ఉండండి. నిజం చెప్పే వారిని సపోర్ట్ చేయండి, ధర్మం పట్ల గౌరవం పెంచండి. ఎందుకంటే ధర్మం నిలిస్తేనే దేశం నిలబడుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం.